8వ వచనం చూస్తే చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారా, అక్కడ ఒకడు ఉన్నాడండి. ఏంటట? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అంటున్నాడు. ఏంటట? మెలకువగా ఉండకపోతే మనల్ని వాడు ఏం చేస్తాడట? మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. ఈ అపవాది, ఈ సాతాను అనబడిన వాడట, మనుషులందరినీ కూడా వాడు ఏదో ఒకటి చేసి మొత్తానికి వాడి రాజ్యములకు తీసుకొని వెళ్ళిపోవడానికి వాడు నిరంతరము కూడా పనిచేస్తూ ఉంటాడు. మీకన్నా సరే పని దినాలు ఏంటంట? వారానికి 6 దినాలు పనిచేస్తారు. ఫారెన్లో అయితే 5 దినాలే పనిచేస్తారు. మనం అన్నా సరే ఒక సెలవు తీసుకుంటాం, కొంచెం రెస్ట్ తీసుకుంటాం. కానీ ఈ అపవాది అనే సాతాను అనబడిన వాడికట అసలు రెస్టే లేదట. ఎందుకు రెస్ట్ లేదు తెలుసా? వాడికి తెలుసు వాడి సమయం కొంచెమని. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వాటి గురించి అక్కడ రాయబడి ఉంటుంది. సమయం కొంచెమే ఉంది కాబట్టి ఆడు బహుక్రోధము కలిగి ఏంటట? ఈ భూమి వైపు వచ్చేస్తున్నాడు. కనుక అలాంటి వాడి గురించి చక్కగా మీరు తెలుసుకోవాలి ఈ దినాన్ని. వాడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. నేను అనుకుంటాను, వాడి గురించి నేను ఆలోచన ప్రారంభించినప్పుడు, ఈ సిరీస్ని చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యకరమైన ఒక విషయం తెలిసింది. ఏంటో తెలుసా? ఈ లోకములో దేవుడి కంటే ఎవరన్నా ఎక్కువగా ప్రేమించగలరా? నేను అడిగే వాటికి సమాధానం చెబితే నేను ముందుకు వెళ్ళిపోతా. దేవుని కంటే ఎక్కువగా ఎవరన్నా ప్రేమించగలరా? షూరా? కరెక్టా అండి? అంతేనా? దేవుని కంటే ఎక్కువ ఎవరు ప్రేమించలేరు. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అని కూడా మనకు తెలుసు కదా. ఆయనది శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమకి సాటే లేదు కదా. అయితే ఇంత దేవుడు కూడా ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ ఆయన క్రాస్ చేయడు. ఏ విషయంలో అంటే మనకు తెలుసు, ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించుడు అన్నది మనకు తెలుసు కదా. అలాంటిది అంటే ఆయనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అన్నీ కూడా చేస్తారు కానీ కొన్ని దాటి వెళ్ళడం, మీరడం, ఆ లిమిటేషన్స్లోనే ఉంటాడు. కానీ సాతాన్ అయితే ఆడికి అసలు మితి లేదు. పాపిని ఎంత ప్రేమిస్తాడో పాపాన్ని కూడా ఆడంతే ప్రేమిస్తాడు. సాతాను ప్రేమ ఎలాంటిదంటే అందరినీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, వాళ్ళు మత సంబంధమైనాక ఒక పని లేదు, అందరినీ కూడా వాడు సమానంగానే ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నాశనము చేయడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో వాడి గురించి, వాడు చేసే 3 పనుల గురించి అక్కడ యోహాను తెలియజేస్తాడు. ఏం చెప్తున్నాడట? చదవండి అమ్మా. జాన్ 10:10లో దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడట. వాడు చేయదగినవి ఏంటట? ఆ 3. ఆడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అది నిన్ను భ్రమపరుస్తూ నిన్ను మోసం చేయడానికి ఏంటంటే నిన్ను నాశనము చేయడానికే. ఇప్పుడు దేవుడు పాపాన్ని వ్యతిరేకిస్తున్నాడు. పాపం అనేది దేవునికి ఇష్టం లేదు. పాపం ఇష్టం లేదు కాబట్టి ఆ పాపాన్ని నీ నుంచి తొలగించి నిన్ను శుద్ధీకరించి నిన్ను రక్షించాలనుకుంటున్నాడు తప్ప అలాగ నిన్నుగా దేవుడు అలా తీసుకోడు. ఎవరిని కూడా అలా తీసుకోడు. అందుకే దేవుడు ఏమంటాడు? ఆయనకు భక్తులు, అపోస్తులు అనబడిన వారు కానీ, ప్రవక్తలు అనబడిన వారు కానీ, వారు చెప్పే ఒక సువార్త ఏంటో తెలుసా? యోహాను సువార్తలో మనం ఆలోచిస్తే 3వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకి కనబడతాడు. అక్కడ ఆయన ఏం చేస్తారంటే, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అని ఆయనకు బోధ అంతా అదే. అంటే మారు మనసు పొందితే తప్ప ఆయన నిన్ను స్వీకరించడు అనేది ఇక్కడ మనకు విదితం కదా. అంటే కానీ సాతానికి అలా అవసరం లేదు. సాతాను నువ్వు ఉన్న ఫలంగా హీ విల్ రిసీవ్ యూ. ఎందుకంటే టు డిసీవ్ అండ్ టు కిల్ యూ. అంతే. నిన్ను అలాగా స్వీకరిస్తాడు. ఎందుకంటే నిన్ను మోసము చేసి నిన్ను నాశనము చేయడానికే. కాబట్టి వాడితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూస్తే, అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుందట. అంటే
విశ్వాసుల్ని సైతము కూడా వారు అవిశ్వాసులుగా మార్చి వాళ్ళందరికీ కూడా గుడ్డితనము. అందువలనే ఈ దినాన్ని చాలామంది దేవుని యొక్క ప్రేమను వారు అనుభవించలేకపోతున్నారు. దేవుని యొక్క త్యాగాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజ దేవుడిని వారు చూడలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? బికాజ్ దే ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్. వారు గుడ్డితనము కలగజేసింది ఈ యుగ సంబంధమైన దేవత. కనుక వాడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. వాడికి ఒక 33 పేర్లు ఉన్నాయి. అది ఒక్కొక్క ఆధారంతో మనకి బైబిల్ స్క్రిప్చర్స్తో మనం మాట్లాడితే సమయం మనకు ఉండదు కనుక ఎప్పుడన్నా మాట్లాడదాం. కానీ బట్ వాడి గురించి మనం ఈ దినాన తెలుసుకోవాలి. ఎందుకంటే వాడికి ఈ యొక్క మనిషికి వాడి దగ్గర సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో దేవుడు బట్టబయలు చేస్తున్నప్పుడు మనం వినాలి. అయితే ఈ సాతాను అనే వ్యక్తిని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే అతిగా భయపడిపోయే వ్యక్తి కూడా కాదట. వాటిని అలాగా ఈడైనా అనకండి, అలాగని అమ్మో ఈడా అని కూడా అవసరం లేదు. కానీ రెండు వ్యత్యాసం కూడా మీరు తెలుసుకోవాలి. కనుక ఈ లోకాన్ని పరిపాలించేది భవిష్యత్తులో కానీ తర్వాత కానీ ఇద్దరే వ్యక్తులు. అందులో ఒకటి దేవుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నవాడు సాతాను, అంతే. అలాగే ఇక్కడ మనుషుల్లో కూడా ఎలాగైతే దేవుడు సాతాను అందరూ నమ్ముతున్నారా లేదా? వెన్ యూ బిలీవ్ దట్ దెర్ ఇస్ అ పాజిటివ్ ఎనర్జీ అంటున్నప్పుడు దేర్ షుడ్ బి అ నెగిటివ్ ఎనర్జీ, అంతేకాదు పాజిటివ్ అంటున్నప్పుడు నెగిటివ్ ఉంటుంది, మంచి ఉంటున్నప్పుడు చెడు ఉంటుంది. దేవుడు అని మీరు నమ్ముతున్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది. అది మీకు అనుకూలంగా, అది మీకు నచ్చింది కాబట్టి మీరు నమ్ముతారు. ఇది నమ్మరంటే అది ఎలాగవుతుంది? అలా కాదు. లాజిక్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలి కదా. కనుక దేవుడు అంటున్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది, మంచి చెడు, చీకటి వెలుగు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండదగినవే, ఉంటాయి కూడా. అలాంటి కోణంలోనే ఇక్కడ మనుషుల్లో కూడా రెండు రకాలు, ఆ రెండు గుంపులు. ఒకటి దేవుని సంబంధులు ఒకటైతే, ఇంకా సాతాను సంబంధులు కూడా ఉంటారు. అయితే మీరు ఏ సంబంధంలో మీరే పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ మందిరంలో అడుగుతున్నాను కాబట్టి అందరూ కూడా నేను దేవుని సంబంధే అంటారు. కానీ దయ్యపు లక్షణాలు అయితే బేసిక్గా ఉంటాయి. ఉండవా? ఉంటాయి. రైట్. కనుక ఇక్కడ చూద్దాం. ఇక్కడ దేవునితో సంబంధం కలిగే వ్యక్తులు దేవుని కోసం బ్రతుకుతారు, దేవుని యొక్క విధానాల్లో వారు వెళ్తారు. అలాగే సాతాను సంబంధులు వారు సాతానుని వెంబడిస్తారు. సాతాను క్రియలు, దుష్ట క్రియలు వారిలో ఇమిడ్చుకోవడం వలన వారు కూడా ఉంటారు. అందుకని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఏంటట? ద డెసిషన్ విల్ మేక్ యువర్ డెస్టినీ అనేది. మీరు తీసుకున్న నిర్ణయమే మీ గమ్యస్థానానికి చేరుస్తుందని. అది మంచిదైతే మంచిగానే మీరు వెళ్తారు, చెడుగా అయితే చెడుగానే మీరు వెళ్తారు. అయితే అది మీకే చేతుల్లోనే దేవుడు పెట్టేశాడు. అందుకనే మంచి చెడును తెలివినిచ్చే యొక్క వృక్షాన్ని ఏదెను వనంలో దేవుడు అనేక చెట్ల మధ్యలో 2 చెట్లను మధ్యలో నాటడానికి కారణం ఏంటో తెలుసా? ఇట్ గివ్స్ యూ ఏంటట? గుడ్ ఆర్ ఈవిల్. మీకు మంచి చెడుని తెలివినిచ్చే యొక్క వృక్షం అది. అయితే దాన్ని మాత్రం దేవుడు తినవద్దన్నాడు, అన్నిటిని తినమన్నాడు. ఇంకా వాటితో పాటు జీవవృక్ష ఫలాన్ని కూడా అక్కడ పెట్టినప్పటికీ కూడా అది వదిలేసి ఇదే తిన్నారు వాళ్ళు. తర్వాత మనకు తెలిసి ఏం జరిగిందో. కనుక ఈ సాతాను అనబడిన వ్యక్తి, వీడు ఎప్పుడు మనుషులు పుట్టక ముందే, ఈ యొక్క జగతుత్పత్తికి ముందే వాడు ఉన్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే దేవుడు ఉనికుందో ఆ దేవుడితో పాటు ఆయనకి కావలసినాక ఈ యొక్క దూతల సమూహాన్ని దేవుడు సృష్టించాడో పరలోకంలో, ఆ పరలోకంలో దూతల సమూహంలో వీడు కూడా ఒకడు. వాడి పేరే తేజో నక్షత్రమా, లేకపోతే వేకువ చుక్క, లేకపోతే లూసిఫర్. మరలా చెబుతున్నాను, వాడే సాతాను అనకండి. ఎందుకంటే సాతానుగా వాడు పరివర్తన చెందలేదు, వాడు మారలేదు అప్పటికే. అందుకనే వాడి గురించి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మొత్తం చదువుకుంటే, వాడిలో పాపము కనబడనంత వరకు కూడా వాడు అభిషేకించబడిన కెరూబుగా వాడు కొనసాగుతున్నాడు. ఎప్పుడైతే వాడిలో పాపం ప్రవేశించిందో అప్పుడే వాడు లూసిఫర్ కాస్త సాతానుగా మారాడు. ఎప్పుడు మారాడు అంటే అక్కడ మనం చూడొచ్చు, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడొచ్చు. చదువుతారా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు
నేల మట్టము వరకును ఎట్లు నరకబడితివి? నేను ఆకాశముకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములను పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. చాలమ్మా, మీరు చదువుకున్న తర్వాత అంటే వాడు ఎక్కడుంటే వాడి స్థానం ఎక్కడ? పరలోకంలో దేవుని యొక్క సముఖంలోనే వాడు ఒక ఆరాధికుడుగా వాడు కొనసాగుతున్న ఒక స్థానం నుంచి పాతాళానికి నరకబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క సభాపర్వతం మీదకి వాడు కన్నేశాడు. దేవుని యొక్క సింహాసనమే అధిరోహించాలనుకున్నాడు. దేవుని యొక్క మహిమనే వాడు దొంగలించాలనుకున్నాడు. అందు నిమిత్తం వాడు నరకబడ్డాడు. ఆ దినము నుంచి కూడా యుగాంతం వరకు కూడా వాడు ఎలాగ కొనసాగుతున్నాడట? సాతానుగా వాడు కొనసాగుతూ వేవేల మందిని వాడి రాజ్యంలోకి వాడు తీసుకుని వెళ్ళిపోవడానికి నిరంతరము కూడా పనిచేస్తూనే ఉంటాడు. కనుక అలాంటి వ్యక్తి గురించి మీకు కనీస అవగాహన లేకపోతే ఎలా? వాడి గురించి మీరు తెలుసుకోవాలి. మరలా చెబుతున్నాను, సాతాను లేకపోతే దయ్యం అనగానే అందరికీ ఒక పిక్చరు వచ్చేస్తుంది మైండ్లో. ఏంటంటే వాడికి ఒక నల్లగా ఉంటాడని, వాడికి పళ్ళు పెద్దగా ఉంటాయని, లేకపోతే కొమ్ములు ఉంటాయని, ఇంకేదో అన్నట్టుగా. కానీ ఆడు అలాగ ఉండడండి. అలాగంటే అందరూ కూడా అసలు ఆడి దగ్గరికి ఎవడు వెళ్తాడు? ఆడితో ఎవడు స్నేహం చేస్తాడు? ఆడిని ఎవరు కోరుకుంటారు? అలా కాదు. వాడు దూతలందరిలో కూడా వాడు ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అట. వాడు చాలా అందగాడట. వాడంత అందం ఇంకొకటికి లేదట. వాడు వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ అట వాడు. అలాంటి వ్యక్తి వాడు. అలాంటి వాడు ఇక్కడ అంటే వాడి యొక్క గుణాలన్నీ కూడా అంత వికృతంగా భయంకరంగా ఉంటాయి. కానీ వాడు చూపుకు మాత్రం వాడు చాలా రమ్యముగా యోగ్యుడిగా కనపడతాడు. వాడు ఎవడు? వాడే అపవాది, సాతాను అని మనం పిలుస్తూ ఉంటాం. కనుక వాడి గురించి మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభువు వారు హెచ్చరిస్తున్నారు కాబట్టి. ఈ సాతాను అనేవాడు ఏదో కట్టు కథ లేదా పురాణం అనేది కాదు. వాడు ఉన్నాడా లేదా? ఆడు ఉంటేనే కదా ఈరోజు మీరు ఎలా అయిపోతున్నారు. మీరు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి? ఎందుకండి మీరు సంఘానికి వచ్చినప్పుడు నిజంగా ప్రతిదీ కూడా నేను చూస్తుంటే నేను పేర్లు పెట్టాలన్నమాట. అక్కడ కూర్చున్నది రఫాయిల్, ఇక్కడ మికాయిలు, అలా చెప్పాలన్నమాట. అలా ఉంటారు మీరు. కానీ బయటికి వెళ్ళిపోతే లూసిఫరు, ఇంకా ప్రధానులు, అధికారులు, ఇంకేంటట లోకనాథులు, అంధకార దురాత్మల సమూహమే అలా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా. కానీ నేను చెబుతున్నాను, ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే అందరిలో కూడా వాడి యొక్క ప్రభావాన్ని వాడు చూపించగలుగుతాడు. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 27లో మనం చూస్తే అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఇక ఎఫెసీ సంఘానికి హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. అక్కడ కేవలం ఎఫెసీ సంఘానికి కాదు కానీ మనుషులందరికీ కూడా. హల్లెలూయా. వాడికి అవకాశం ఇచ్చారంటే వాడిలాగా మీరు కూడా మారిపోతారు, నో డౌట్స్. కనుక వాడికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. కనుక ఈ సాతాను అనేవాడు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. వాడు విరోధని, శత్రువు అని మనకు తెలుసుకోవాలి. చూడండి, వాడు విరోధ అంటున్నప్పుడు ఇంకా వాడితో ఎలాంటి యొక్క కనెక్షన్స్ అనేది మీకు ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఉదాహరణకి మనకి తెలుసు, ఏదైనా వనములో ముగ్గురిని దేవుడు శపించాడని. ఎవరు వాళ్ళు? శాపానికి గురైనది ఎవరు? ముగ్గురు. సర్పము, ఆదాము, హవ్వాట కదా. మరి ఆ ముగ్గురికి ఇవ్వబడిన శాపాలు మీరు చెప్పగలరా? ఏమని శపించాడు ఆదామని దేవుడు? నువ్వేం చేయకుండానే నీకు సమృద్ధి ఆహారం కలుగును గాక అని శపించాడా? ఓకే, సరే. ఆదాముకి ఆ విధంగా శపిస్తే మరి సాతాను అనబడిన సర్పానికి ఓకే, సరే. ఇప్పుడు నా ప్రశ్న, మీకు ఆ విషయం తెలుసా? మీకు ఇది కూడా చెప్పాను ఇవన్నీ కూడా. ఏమనంటే ఈ సర్పం అది రెప్టైల్స్ జాతికి చెందింది. అంటే వర్టిబ్రేట్స్, బ్యాక్ ఏదంటే ఆ యొక్క వెన్నుముక ఉన్న జీవి ఏది? ఈ యొక్క సర్పం. ఇంకా కోల్డ్ బ్లడెడ్ అనమాట. అంటే అది ఒక జాతికి సంబంధించినదని ఇప్పుడు వర్గీకరణ చేశారు. కానీ ఒకప్పుడు సర్పం అనేది జంతువుల జాబితాలో ఉండేది. అందుకనే వాళ్ళు ఏమని పిలుస్తారు? ఇంగ్లీష్లో మీరు చదివితే బీస్ట్ అంటారు. యానిమల్ కింగ్డమ్లోకి వస్తుంది.
ఇక జంతువులు ఆ స్పీషియస్‌లోకి ఈ సర్పం ముందు ఉండేది. ఎందుకనంటే ఆ సర్పానికి 4 కాళ్ళు ఉండేవి, 2 రెక్కలు ఉండేవి. అది ఒక డ్రాగన్ లాగా ఉండేదట. అది మాట్లాడేదట. ఇవన్నీ గూడా. అంటే కాళ్ళుండి నడిచే జంతువులు నీవేమంటారు, అది జంతువులు ఒక కింగ్‌డమ్‌లోకి తీసుకొస్తారు. కానీ ఈ పాముకి కాళ్ళు ఉంటాయా? లేవు కదా! ఇప్పుడు అంటే ఆ శపించినప్పుడు దేవుడు చేసినదేంటంటే కాళ్ళు కట్ చేసాడు, రెక్కలు కట్ చేసాడు. ఇంకా మాట గూడా కట్ చేసాడు. ఇంకా ఏమిచ్చాడట? శాపం ఏమిచ్చాడంటే, "నువ్వు పొట్టతో పాకుతూ మన్ను తిందువు" అని చెప్పి దేవుడు దాన్ని అలా ఆ రీతిలో శపించాడు. ఆ! ఆ! ఆ తర్వాత ఏంటట, "నువ్వు మనుషులకు మెడెం మీద నువ్వు కరుస్తావు, వారు నీకు తల చితగ్గొడతారు" అని కూడా దేవుడు ఒక శాపాన్ని పెట్టాడు. అదే కొనసాగుతుంది. ఇప్పుడు నిజంగా చూడండి, మీరు ఒక కామన్ సెన్స్ మీరు వాడితే, ఇప్పుడు మీరందరూ గూడా ఇలాగ ఉన్నప్పుడు, మనం అందరం కూడా ఆ తలుపు తీసి మనం చక్కగా వాక్యం వింటున్నప్పుడు సడెన్‌గా ఒక పాము వచ్చేసిందనుకోండి, అది మన ఎవ్వరిని కరవలేదు. కానీ అది అలా ఎళ్ళిపోతుంటే మన మధ్యది దగ్గరలో సంచరిస్తుందంటే తెలిస్తేనే మనం వెతికి, వెతికి దాన్ని చంపేస్తాం. ఎందుకని? మనకి ఆ సర్పానికి వైరం ఉంది కాబట్టి. అది మనకి శత్రువు అన్నప్పుడు అది మనకి హాని చేయకపోయినా దాన్ని చంపాల్సిందే. వెతికి, వెతికి చంపేస్తారు. కారణం ఏంటి? ఆ శాపము కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క సర్పానికి ఎలాగైతే శాపం ఉందో, సాతానికి మనిషికి గూడా అలాంటి ఒక వైరం ఉంది. సాతానికి దేవునికి వైరం ఉంది. కనుక సాతానుగా దేవుడిని ఏమీ చేయలేడు కాబట్టి దేవుడు అమితంగా ప్రేమించిన ఆయన బిడ్డల్ని ఏం చేయాలనుకుంటాడు? వాడి నాశనం చేయాలనుకుంటాడు కాబట్టి అనునిత్యము నిన్ను వాడు ఇబ్బంది పెడతా ఉంటాడు. అందు నిమిత్తం మీరేం చేయాలట? వాడికి అవకాశం ఇవ్వద్దు. ఆల్రెడీ రోమా పత్రికలో 16వ అధ్యాయము 19, 20 వచనం దేవుడు ఆల్రెడీ ఒక పని చేశాడు కదా! చూడండి ఒకసారి. మీ విధేయత అందరికినీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును. అదనమాట. ఆల్రెడీ దేవుడు ఏం చేశారట? తన తలని సాతాను తలని దేవుడు చితక కొట్టాడు. అయినను వాడు ఏం చేశాడట? వాడికి ఉన్న తోకతోనే వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క రాజ్యములన్నిటిని కూడా పడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. మీరు ప్రకటన గ్రంథం కూడా మీరు చదివితే 12వ అధ్యాయంలో ఏం చేస్తారట? వాడు తోకతో ఏం చేస్తారట? 1/4 ఆఫ్ ద స్టార్స్ని వాడు తీసి నేలకేసి కొట్టబోతున్నాడు వాడు. అతి త్వరగా ప్రపంచం యొక్క ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా ఇక మీద ఉండవని మనం ఎంతో కాలం నుంచి బాధ వింటూనే ఉన్నాం. దేవుని యొక్క లేఖనంలో 2000 సంవత్సరాల క్రిందటే ఇవన్నీ కూడా పొందుపరిచినవి. కానీ ఇప్పుడు ఆ ప్రవచనాల నెరవేర్పు కాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడో చెప్పబడింది, కొత్త విషయాలు ఏమీ కాదండి. ఇవన్నీ కూడా ఆల్ ఆర్ ఓల్డ్ స్టోరీస్ ఓన్లీ. కానీ అది ఎగ్జిక్యూషన్ మాత్రం ఇప్పుడు జరుగుతుంది. కనుక ఈ నెరవేర్పు కాలంలో ఉన్నామని గ్రహించండి మీరు. కనుక ఇక్కడ యేసు ప్రభుకి సాతానికి తేడా ఏంటంటే, యేసు ప్రభు పిలిస్తే వస్తాడు, సాతాను పిలవకుండానే వస్తాడు కదా. యేసు ప్రభు అయితే ఎంత మర్యాదస్తుడండి. ఆయన ఎంత మర్యాదస్తుడంటే, మనకి యోహాను సువార్తలో కూడా మనం చదివితే ఆయన సీమోను ఒక బోట్లోకి వెళ్ళడానికి అడిగి వెళ్ళి లోపల కూర్చుంటాడు. ఆ తర్వాత ఆయన ప్రసంగం చేస్తాడు. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనంలో కూడా చూస్తే ఆయన ఏం చేస్తాడు? తలుపు బయట నుంచొని ఏం చేస్తాడట? తడుతున్నాడు. తలుపు అడ్డం ఆయనకి? తలుపు అలాగే ఉంటుంది. ఆయన లోపలికి వెళ్ళాడా? అవసరం అనుకుంటే తలుపుని విరగ్గొట్టి వెళ్ళాడా? ఏదన్నా చేయగలడు కదా. కానీ నో, దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే మీ యొక్క సొంతంగా మీరు ఏం చేయాలట? మీ మనస్ఫూర్తిగా విత్ యువర్ ఓన్ విల్, మీ యొక్క సొంతంగానే మీ యొక్క మనస్ఫూర్తిగా మీరు ఏం చేయాలట? ప్రభువుని ఆహ్వానించాలి. ఒకవేళ సొంతంగా కాదు, నువ్వు ఆహ్వానించినా లేకపోయినా నేను వచ్చేస్తానంటే, ఇంకా అంటే మీరంతలో మీరుగా ఇష్టముతో మీరు చేయట్లేదు, భయంతోనో లేకపోతే ఒక బానిసలుగా మీరు వ్యవహరిస్తున్నట్టు. మన దేవుడు ఒక నియంత కాదు కదా. ఒకవేళ నిజంగా దేవుడు నియంత అయితే అసలు ఏదైనా వనములో అసలు పాపమే ప్రవేశించకుండా దేవుడు చేసేవాడు కదా.
అసలు ఛాన్సే ఉండదు. ఈరోజు కూడా ఎవరు కూడా ఈ లోకంలో పాపము చేయకుండా ఎలా అంటే అయిపోను కదా! కానీ ఎందుకని? అలా కాదు. మంచి చెడులు దేవుడు చెప్పేశాడు. ఇది జీవ మార్గము, ఇది మరణకరమైనది అని దేవుడు ముందుగానే చెప్పినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు అన్నీ కూడా. కాబట్టి దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మనకి స్వేచ్ఛనిచ్చినప్పుడు మిమ్మల్ని అనుదినము కూడా మిమ్మల్ని మంచి మార్గంలో సూచనలు ఇస్తూ నడిపిస్తున్నప్పుడు దాన్ని పెడచెవిన పెట్టినప్పుడు దానికి ఉత్తరవాదులు మీరే. కనుక మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. చాలామందికి విచిత్రమైన ఒక అభిప్రాయం ఉంటుంది ఏంటంటే మందిరంలో సాతాను ఉండడండి అని. ఆడు ఉంటాడో లేదో కానీ ఆడు అనుచరులుగా మీరైతే ఉంటారు కదా, హ్యాపీగా ఎప్పుడు కూడా మనం వచ్చాము పోతాం ఏదో అయిపోయింది అంతే ఏముందండి అన్నట్టుగా. కానీ చాలా కోకొలలు ఇలాంటివి. మందిరంలో సాతాను రాదండి, రాదా, రాలేడా? ఎన్ని చూడలేదు మనం. మందిరంలోకి రావడం ఏంటంటే పరలోకం వెళ్తాడు. యోబు గ్రంథం 1:6 చూడు. త్వరగా చదువు. దేవదూతలు ఆ, యెహోవా సన్నిధిని నిలుచుటకై ఆ, వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఉమ్, ఆ దినమున ఉమ్, అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. ఆహా, యెహోవా ఉమ్, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారు నడుగగా ఉమ్, అపవాది ఉమ్, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఉమ్, అందులో సంచరించుచు వచ్చితినని ఆ. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలమ్మా. అంటే వాడికి కూడా అవకాశం ఉంది. వాడు కూడా హీ విల్ బి ఇన్వైటెడ్. వాడిని కూడా ఒక ఇన్విటేషన్ ఇస్తారట, పలానా మీటింగ్ ఉంది అంటున్నప్పుడు. ఎందుకంటే వాడు కూడా ఆ దూతల సమూహంలో కెరూబుల్లో వాడు ఒకడు కనుక వాడు సాతానుగా మారిపోయాడేమో కానీ వాడికి ఇంకా యాక్సెస్ ఉంది. అందుకే వాడిని కూడా మీటింగ్స్ అయినప్పుడు వాడిని కూడా పిలుస్తారు, వాడు కూడా వెళ్తాడు. పరలోకమే వెళ్తున్నప్పుడు నీ మందిరానికి రాడా, హ్యాపీగా వస్తాడు. కనుక వాడు ఆడు నీ మీద ప్రభావం చూపకుండా నా దేవుని రక్తముతో మీరు అభిషక్తులుగా ఉండండి. హల్లెలూయా. అప్పుడు ఏం చేయలేడు. అయితే వాడు నీ వద్దకు వచ్చినప్పటికీ కూడా నీ నుంచి వారు పారిపోవాలంటే కూడా యాకోబు పత్రిక 4:7 ఒక మాట చెప్తాడు యాకోబు. ఏం చెప్తున్నాడు చూడండి. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అంటాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవునికి లోపడడం అనేది ప్రధానమైనది. అది చేయకుండా రెండోది చేస్తారు. వాడు పారిపోడు, నువ్వు పారిపోతావు. వాడిని ఎదిరించినప్పుడు వాడు నవ్వుతూ ఉంటాడు, చాలే జోకులు వద్దులే ఇంకొక జోకు చెప్ప అంటాడు. నువ్వు అలాగంటే ఈవెన్ ఏంటి, నువ్వు యేసు నామంలో అన్నప్పటికీ కూడా దేవునికి నీకు సంబంధమే లేకుండా ఉంటున్నప్పుడు నువ్వు యేసు నామంలో అంటున్నప్పుడు నోర్మే అంటాడు. అంతేనా? అందుకనే వాడితో నీకేముండాలట, ఆడు నీ మాటకి భయపడి పారిపోవాలంటే నువ్వు దేవునికి లోబడాలి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో అది కష్టం అండి. అది అవ్వదండి. ఎందుకంటే మై లైఫ్ మై రూల్స్, అంతేనా? యాటిట్యూడ్ కోడ్స్ అన్నమాట అవన్నీ కూడా. నా జీవితము నా యొక్క విధానం, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. నీకు నచ్చినట్టు ఉంటున్నప్పుడు ఇంకా దేవుడు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి? చూడండి, ఇది ఎలా కలిగింది సృష్టి అంటే కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. రోమపత్రిక 1:20 ఒక మాట ఉంటుంది చూడండి. రోమన్స్ 1:20 చూడండి త్వరగా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అదండి. అంటే మీరు అర్థం చేసుకోగలిగితే, మీకు కొంచెం జ్ఞానం ఉంటే, చదివే ఇది ఉంటే మాత్రం మీకు తేటగా దేవుడు తెలియజేస్తున్నాడు అన్నీ కూడా. మీరు విత్ అథెంటికేటెడ్ మ్యాటర్లో మీరు స్క్రిప్చర్స్ గమనించండి. ఏదో ఎవడో చెప్పాడు కాబట్టి నమ్మడం కాదు, నేను చెప్పానని కూడా నమ్మద్దు. దేవుని వాక్యం ఏం చెబుతుందో విని తెలుసుకోండి, కంపేర్ చేసుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఊరికే ఎవరో చెబితే నమ్మడం కాదు. ఒక విధంగా చెప్పాలంటే మిగతా వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు రిచువల్స్ చేస్తున్నారు అనేది కూడా అనవసరం.
మా నాన్న చేశాడు, మా అమ్మ చేసింది, మా తాత చేశాడు, మా పూర్వీకులు చేశారు, నేను చేస్తాను అంతే. దానికి ఒక సరైన ఒక లాజిక్ ఉండదు, ఒక ఒక ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉండదు. ఏదో చేశారంటే చేశారు, ఆళ్ళు చేస్తారు, నేను చేస్తున్నాను అంతే. అలా కాదు కదా! అది కాదు కదా భక్తి. మనం ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే ఇక్కడున్న వారందరూ కూడా 90% అందరూ కూడా, మీరు కూడా ఒకప్పుడు చీకటిలో ఉండేవారే. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నది చదవండి ఒకసారి. త్వరగా మీరు ఆ. పూర్వమందు చీకటై ఉండిరి, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మీరు కూడా అంధత్వములోనే, ఆ చీకటిలోనే మీరు బ్రతికారు, తెలియక అజ్ఞాన దశలో ఉండిపోయారు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానని అలాంటి కోణంలో. కానీ ఒక దినాన నా దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రసరింపజేసినప్పుడు మీరు తెలుసుకున్నారు సత్యము. సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేసింది కాబట్టి ఈరోజు ఈ రీతిలో మీరు దేవుని మందిరంలో కూర్చున్నారు. కనుక అదే మీరు కూడా ఏం చేయాలంట, ట్రై జీసస్. ఒకసారి ప్రయత్నం చేయండి, ఆ యేసుని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు నేను చెయ్యనండి అంటే నేనేం చేయగలను? ఇంకా అందరికీ కూడా ఇంత జుట్లు ఉన్నాయండి. ఎందుకండి అంత జుట్టు ఉందండి? ఈ లోకంలో అనేకమైన మంగళ షాపులు ఉన్నప్పటికీ కూడా ఎంతెంత జుట్లు ఎందుకు ఉన్నాయంటే ఏమైనా అర్థం ఉందా? ఉంటాయి. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే నీకు గుండు చేస్తాడు కదా, నువ్వు వాడి దగ్గరికి వెళ్తేనే కదా కట్ చేస్తాడు. కనుక నువ్వు దేవుడి దగ్గరకు వెళ్ళకుండా దేవుడు లేడనో లేకపోతే దేవుడు కాదనో అంటే ఎంత సమంజసం అది? కనుక తెలుసుకో, నా దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకో. నా దేవుడి నిజమే ఏ అబద్ధమో అనేది నీకు తెలుసుకుంటే దేవుడు నీకు సమస్తము కూడా తేటపరుస్తాడు. అందుకనే దైవ శక్తిని తెలుసుకోవడానికి ఆలోచించాలట. ప్రతీది కూడా ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, రీజనింగ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది దాని వెనకాతలు ఎవరున్నారట. దేవుడు అదృశ్య లక్షణములు కనబడతాయి. హల్లెలూయా. అన్నిటి వెనకాతల దేవుడే ఉంటాడండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు లేకుండా ఏమీ లేదు. అందుకనే దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరట. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవునికి వేరుగా ఉండి ఏ మానవుడు వర్ధిల్లాడు చెప్పండి. పోనీ దేవుని పక్కకు పెట్టిన వ్యక్తి చరిత్రలో కానీ ఎక్కడన్నా కూడా వర్ధిల్లినట్టు, బాగా ఉన్నతంగా ఉన్నట్టు ఏమన్నా మనకు కనబడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇట్స్ ఇంపాసిబుల్. అలాంటి యొక్క అవకాశమే లేదు. కనుక ఇక్కడ చూద్దాం కొన్ని విషయాలు త్వరగా నేను ముగిస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపక తగదా అని అతనితో చెప్పెను. రైట్. ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, దేవుని మందిరంలో సాతాను వస్తాడా అంటే అది కాదా? యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో సెనగోగులో ఒక మందిరంలో దేవునికి ఒక లేఖన భాగం ఇవ్వబడింది అని చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు ఆయన. ఆ చదువుతున్నప్పుడు ఒక 18 ఇయర్స్ 18 సంవత్సరాల నుంచి కూడా ఒక శాపముతో, ఒక రోగంతో బాధపడుతున్న ఒక ఆవిడ వంగిపోయి ఉందట. భారంతో వచ్చింది. భారంతో వచ్చినప్పుడు యేసు ప్రభు వారు స్వస్థత చేశారు, అక్కడ విడుదల ఇచ్చారు ఆమెకి. అప్పుడు ఈ యొక్క పరిసయ్యులు అందరూ కూడా గొడవ పడుతున్నారు దేవునితో. ఎందుకట, విశ్రాంతి దినమందు ఇది ఎలా నువ్వు చేశావు అని చెప్పి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ మందిరం అనేది కాదు, ఏది కాదు. ఎందుకంటే వాడు కూడా మీతో పాటు వాడు సహజీవనం చేస్తూ ఉంటాడు. ఎవడు? ఈ సాతాను అనబడిన వాడు. వాడు మీ చుట్టూ ఉంటున్నప్పుడు, మీ దగ్గరకు వస్తున్నప్పుడు, వాడు వచ్చినప్పటికీ కూడా వాడి ప్రభావం మీ మీద లేకుండా చూసుకోండి. ఎప్పుడంటే మీరు దేవునికి లోబడుతున్నప్పుడు, అప్పుడు వాడిని మీరు ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కనుక వాడు ఎక్కడన్నా కూడా వాడు తిరుగుతూనే ఉంటాడు. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం కూడా చూద్దాం. అందుకు యేసు, నేను మిమ్ముని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఇది మరీ విచిత్రం కదండి. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా ఎంపిక చేస్తున్న శిష్యుల్లో కూడా ఒకడు సాతాను కనబడుతున్నాడట. ఎవడాడు? ఇస్కరియోతు యూదా. అంటే దేవుని మందిరంలో ఉంటాడు,
దేవుడు ఏర్పాటు చేసుకున్న, స్వయంగా దేవుడే పేరు పెట్టి పిలిచిన వ్యక్తుల్ని కూడా వాడు పట్టుకుంటాడు. వాడికి తన మన భేదం ఏమీ లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, మనుషులతో సంబంధం లేదు. ఎవడినన్నా సరే వాడు పట్టుకోగలడు. వాడు పట్టుకోవాలంటే కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే వాడికి అవకాశం ఇవ్వడమే, అంతే. మీరు అవకాశం ఇవ్వకుండా వాడు ఏది చేయడు. మరలా చెబుతున్నాను, మిమ్మల్ని గుడ్డివారిగా మార్చాలంటే కూడా మీరు మొట్టమొదటిగా మీరు విశ్వాసం చెడిపోవాలి, మీరు అవిశ్వాసులుగా మారాలి. అదే కదా 2 కొరింథీ 4:4 మాట్లాడుతున్నాం. అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తాడట. ఇప్పుడు మీరు విశ్వాసములు ఉన్నత స్థాయిలో మీరు కొనసాగుతున్నప్పుడు వాడు మిమ్మల్ని పట్టుకోవడం కొంత మట్టుకు కష్టమే. కానీ ఎప్పుడైతే మీ విశ్వాసం మీరు కోల్పోతారో, మీరు అవిశ్వాసాలుగా మారి లోకాన్ని మీరు ప్రేమిస్తారో, లోక మర్యాదను మీరు అనుసరిస్తారో వాడికి చాలా సులువు. అప్పుడు దేవుని యొక్క శక్తి ప్రభావం కూడా మీ మీద పనిచేయకుండా, దేవుడు ఏంటో మీకు అర్థం అవ్వకుండా మిమ్మల్ని అంధత్వంలోకి తీసుకొని వెళ్తాడు. అంటే మీరు గుడ్డివాళ్ళుగా దేవుడు చేసేస్తాడు. కనుక వాడికి అవకాశం లేకుండా మీరు బ్రతకండి. మత్తయి సువార్త 16:23 కూడా చూస్తే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను. అంటే ఇక్కడ కూడా చూడండి, శిష్యుల్లో అతి ముఖ్యమైన వాడు, కుడిభుజంగా పిలువబడుతున్న ఒక పేతురు అండి. పేతురు తర్వాత కాలంలో మీరు ఆలోచిస్తే యేసు ప్రభు వలె ఆయన కూడా సిలువ వేయబడ్డాడు, తలకిందులుగా వేసుకొని చనిపోయాడు. అంతేకాదు ఆయన దేవుడు మిగతా శిష్యులందరూ ఒక లెక్క అయితే పేతురు ఒక లెక్క. ఎందుకంటే పేతురికి పరలోకపు తాలెపు చెవులు కూడా ఆయనకి అప్పగించాడు. ఆయనకు ఒక ఉన్నతమైన పొజిషన్ ఉంది, చాలా చక్కగా. తర్వాత రక్షణలోకి నడిపించే విషయంలో కూడా ఆ శిష్యుల గురించి అంతగా మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ ఒక పేతురు గురించి మాట్లాడితే ఆయన ఒకసారి ప్రసంగం చేస్తే 3,000 మంది, ఇంకొకసారి చేస్తే 5,000 మంది, వాళ్ళందరినీ కూడా సామూహికంగా బాప్తీస కార్యక్రమాలు కూడా అర్ధరాత్రి వేళ ఇచ్చేసినట్టు కూడా మనకి బైబిల్ రికార్డ్స్ అపోస్తల కార్యంలో మనకి తెలియజేస్తున్నాయి కదా. అంటే అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు స్థానం ఉన్న వ్యక్తినే దేవుడు ఏమంటున్నాడట, సాతానా నా వెనక్కి వెళ్ళు అని అంటున్నాడు. అంటే సాతాను పేతురును కూడా వదలలేదు, అవునా? పేతురునే వదలలేదు. పేతురులో సాతాను ఉంటున్నప్పుడు దేవుడు దాన్ని గుర్తుపట్టి గద్దించి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే అలాంటిది అంత ఉన్నతమైన భక్తి చేస్తూ యేసు ప్రభుతోనే డైరెక్ట్గా పనిచేసిన వ్యక్తులు కదా వీళ్ళంతా కూడా. అలాంటి వ్యక్తులనే వదలలేదు అంటున్నప్పుడు మిమ్మల్ని సాతాను వదులుతాడా? ఆడేంటి వదిలేదు, నేనే ఆడిని పట్టుకుంటే కదా. దట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్, అది మన వైఖరి. కనుక గుర్తుపెట్టుకోండి, ఆడు సామాన్యుడు కాదు. అలాగని వాడి గురించి మరి మితిమీరంగా ఎక్కువగా ఆలోచించి భయపడిపోయే వ్యక్తి కూడా కాదు. వాడి బలహీనత ఏంటో మీకు తెలుసు కదా. సాతాను బలహీనత ఏంటండి? సాతాను వేటికి భయపడతాడు? సాతాను దేనికి భయపడతాడు? మీ కోపానికా, మీ అలకలకా? దేనికి భయపడతాడండి? ఎవరు చెప్తున్నారు? నీకు భయపడతాడా? ఏమన్నా ప్రేయర్ చేస్తే భయపడతాడంట. ఆడు దేనికి భయపడ్డాడు? ఒక యేసు ప్రభుకి భయపడతాడు కదా. ఆ యేసు ప్రభు ఒక శక్తి మనలో ఉంటే నీకు భయపడతాడు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఏంటట, ఆయనకి లోబడి సాతానుని ఎదిరించడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. అంటే మనము దేవునికి భయపడలేనంత వరకు, మనము దేవునికి లోబడలేనంత వరకు వాడు నీకు లోబడ్డం, అంతే, ఇంకేం లేదు. కనుక ఆడిని ఏదో అల్లరి పిల్లోడని, ఏదో తెలిసి తెలియనోడని, అమాయకుడని అనుకుంటే మీ అంత అమాయకులు ఉండరు కదా. ఆడిని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. అలాగని వాడు పెద్ద పరాక్రమశాలి బలవంతుడు అని కూడా అనుకోకండి. అందుకే చెప్తున్నాను, ఈ రెండు కూడా మీరు బ్యాలెన్స్గా చూడండి. ఆయన్ని సృష్టించిందే నా దేవుడు కదా. హల్లెలూయా, అంతే కదండి. కనుక అపోస్తల కార్యం 4:12 ఒక మాట ఉంటుంది చూడండి. ఆడి గురించి చెప్తుంటే ఈరోజు చాలామందికి బాధ, దిగులు కదండి. అయ్యో, నా స్నేహితుడి గురించే చెప్తున్నాడు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు.
ఏంటండి ఇది? మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఆ, ఈ నామమునే మనము రక్షణ పొందవలని గాని ఆ. ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమనెను. ఓకే. కాబట్టి మనకి రక్షణ, మనకి ఒక భద్రత, సెక్యూరిటీ ఉందంటే అది యేసు నామములో మాత్రమే. హల్లెలూయా. అంతే, యేసు నామములోనే మనకి రక్షణ, భద్రత. ఆయనే నిన్ను కాపాడేవాడు. అందుకే యోహాను సువార్త 14 ఇలాంటి స్టేట్మెంట్స్ దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్న ఏ ఒక్కడు కూడా ఇవ్వలేదు స్టేట్మెంట్. యేసు ఏంటంటే నేనే మార్గమును, యేసు నేనే మార్గము, సత్యమును, సత్యమును, జీవమును, జీవమును, నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు ఎవరును తండ్రి యొద్దకు చేరడు. చేరలేరట. ఒక యేసు ప్రభు అలాంటి అథెంటికేటెడ్ స్టేట్మెంట్ అంత ఓపెన్గా దేవుడు చెప్పాడు. మిగతా వాళ్ళు ఎవరు ఇలా చెప్పలేకపోయారు కదా. ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకే గతి లేదు, వాళ్ళకే దిక్సూచి లేదు, వాళ్ళ పరిస్థితే అగమ్యగోచరం కదా. కనుక ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, నా దేవుడు ఎంత గొప్పవాడు అనేది. సో ఇదంతా కూడా చేయడానికి ఒకటే రీజను. ఇదంతా ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి? ఎందుకంటే కేవలం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఎంత త్యాగం చేస్తావు. ఇప్పుడు మీరు కూడా ఎవరన్నా ఒక వ్యక్తిని ప్రేమించారనుకోండి, ఆ వ్యక్తిని గురించి ఏం చేస్తారు? చాలా సాహసాలే చేస్తారు కదా. చాలా సాహసాలు చేస్తారు. ఏం చేస్తారు? ఏదన్నా చేస్తారు కదా. కానీ నా దేవుడైతే ఏం చేస్తాడంటే ఆయనకున్న సమస్తము కూడా విడిచిపెట్టి, ఆయనకు మహిమను కూడా విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చి ఆయన చచ్చిపోతాడు కూడా. హల్లెలూయా. అలా చనిపోయిన వాడే నజరేయుడైన యేసు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:6-8 ఆయన ఒక మాట తెలియజేస్తాడు. చూడండి ఆయన స్థితి ఏంటి, ఆయన ఎలా వచ్చాడు అనేది ఆయన చాలా చక్కగా తెలియజేస్తాడు. చదవమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి అలాంటి దేవుడు ఇంకెక్కడ దొరుకుతారండి? ఎక్కడ వెతికినా దొరకడు. దేవుడు, మన దేవుడు ఎప్పుడన్నా సరే మీకు కానీ నాకు కానీ లేకపోతే మన పూర్వీకులకు కానీ గుండు చేసుకొని కొండెక్కిరా నా దగ్గరికి అని చెప్పాడా? చెప్పాడా అండి? బలులు అడిగాడా? నాకు ఈ నరబలి కావాలి, నాకు ఆ బలి కావాలి అన్నాడా? లేదు కదా. నాకు అర్థం కాని విషయం, దేవుడు తీసుకునేవాడా, ఇచ్చేవాడా? మరి ఏంటి మిగతా వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నారేంటి? ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? నీ జుట్టు ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారండి? జుట్టు అందం కదా, మనుషులకి అందమా? అంటే నువ్వు అందహీనంగా ఉండాలన్నదా ఆ దేవుడి ఉద్దేశం? నాకు తెలియదు. కనుక మీరు ఆలోచించండి. అంటే మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. కనుక నా దేవుడు బలులు నైవేద్యాలు అడిగేవాడు కాదు. హల్లెలూయా. నీ యొక్క హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. నేను హృదయాన్ని అంటే లాగా కోసి ఇచ్చేయమని కాదు. ఏంటట? అది ఆయనకి సమర్పించు, అంతే. హల్లెలూయా. కనుక ఇక్కడ మరలా గుర్తుపెట్టుకుని, నా దేవుడు పరిశోధిస్తాడు. చెప్పండి. దేవుడు ఏం చేస్తాడట? దేవుడు పరిశోధించువాడు. అంటే మై గాడ్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ యూ, ఈ విల్ ఓన్లీ టెస్ట్ యూ. కానీ సాతాను ఏం చేస్తాడట? శోధిస్తాడు. సాతాను టెంప్ట్ చేస్తాడు. నా దేవుడు కేవలం పరిశోధించడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఇక్కడ పరీక్షలు పెట్టాలి? ఎగ్జామ్స్ కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో అవుతుంది కదా. పిల్లలందరూ కూడా పరీక్షలు ఎందుకు రాయాలి? జయశ్రీ, ఎందుకు రాయాలమ్మా ఎగ్జామ్స్? వై వీ నీడ్ టు గివ్ ఎన్ ఎగ్జామ్? చెప్పు. తెలీదా? అయ్యో, అంటే టు రీచ్ ద గ్రేటర్ హైట్స్, అంతేనా? సక్సెస్ అనేది చూపించాలా. ఇప్పుడు నువ్వు, ఐ థింక్ యూ హ్యావ్ డన్ సమ్ MBA విన్నాను నేను, కరెక్టేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్. కనుక ఎగ్జామ్స్ ఎందుకు రాయాలండి? ఎగ్జామ్స్ ఏంటంటే మన ప్రతిభను మనం కనపరచడానికి, అంటే నీలో ఉన్న ఒక టాలెంట్ని నేను వెలికి తీయడానికి. అంటే దేవుడు పరిశోధించువాడు, అంటే నీలో ఉంటున్న సుగుణాన్ని బయటకు తీసుకొని రాగలిగిన వాడు నా దేవుడు. అందుకనే ఆయన టెస్ట్ చేస్తాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత
దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చాలమ్మా. ఇక్కడ అబ్రహాం గురించి మనకు తెలిసిన స్టోరీయే. ఎందుకు దేవుడు అబ్రహాంని పరిశోధించను అంటే ఎందుకంటే నేను ఒకటి అడిగాను, ఆయన ఇవ్వగలడా ఇవ్వడా? ఇవ్వాలంటే దానికి ఏం కావాలి? నమ్మకం కావాలి. మరలా దేవుడు తిరిగి ఇస్తాడు అనే నమ్మకం ఉంటేనే మనం ఇస్తాం, అంతేనా? మీరు అందరికీ అప్పులు ఇచ్చుకొని పోతారా అండి? ఆడి మీద నమ్మకం ఉంటేనే కదా అప్పిస్తారు. కొంతమంది విషయంలో వేరులేండి, వాళ్ళు ఎగ్గొడితే మనం ఏం చేయలేం. కానీ బట్ జనరల్గా ఇస్తున్నాం అంటే ప్రాబబ్లీ ఇన్ సమ్ టైం మళ్ళా వి విల్ రిసీవ్ ఇట్ కదా, మళ్ళీ మనం తిరిగి పొందుకుంటాం అనే ఒక ఆలోచనతో నిరీక్షణతోనే చేస్తాం. మరి అబ్రహాం ఏం పిచ్చోడేం కాదు కదా. మరి లేకపోతే అబ్రాహాము నుంచి అబ్రహాం అని ఎందుకు దేవుడు పేరు మార్చాడండి కదా? అంటే ఇక్కడ మీరు ఆలోచించాలి, ఆయన విశ్వాసమునకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫేత్, ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని ఆయన్ని పిలువబడ్డాడు. ఇక్కడ దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడంటే నీలో ఉన్న సుగుణాన్ని ఆయన బయటకు తీసుకొని రావాలనుకుంటున్నాడు. కాబట్టి అబ్రహాము ఎంతటి విశ్వాసమైన కనపరుస్తాడో తెలుసుకోవడానికి, ఆయన ఇస్తాడా లేడా అని తెలుసుకోవడానికి దేవుడు అబ్రహాముని పరిశోధించను. కాబట్టి మన జీవితంలో కూడా వెన్ వీఆర్ ఎన్కౌంటరింగ్ ద టెస్ట్లు అన్నప్పుడు, మనం కూడా కొన్ని విషయాల్లో మనం పరిశోధించబడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మనలో ఉంటున్నాక అమూల్యమైన సుగుణాన్ని బయటకు తీసుకొని వస్తున్నాడు, అది మనకి మేలు అని తెలుసుకోవడానికి మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ సాతాను ఏం చేస్తారట, వాడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎవరండి? ఎక్కడ? ఇస్కరేత్ యూదా. అంటే ఒక డీల్ కుదుర్చుకున్నాడు వాడు. ఏంటట, యేసు ప్రభువునే వాడు అమ్మి వేద్దాం అనుకున్నాడు. వారికి ఆ రోమా సైనికులు వారికి ఆశ చూపించారు. అప్పుడు డీల్ కుదురుతున్నాడు. అంటే వాడికి ధనాశ, ఆ డబ్బు మీద వ్యామోహంతో ఏం చేశారంటే సృష్టికర్తనే వాడు రక్షకుడిని అమ్మివేశాడు. అంటే సాతాను వాడిని శోధిస్తున్నాడు, దానికి వాడు లొంగిపోయాడు. దాని తర్వాత కార్యక్రమం ఏం జరిగిందో మనకు తెలుసు. వాడక ఎండింగ్ ఎలా ఉందంటే వాడు ఊరు పెట్టుకొని చచ్చేటట్టు వాడు. కాబట్టి సాతాను శోధించేవాడని, దేవుడు పరిశోధించేవాడని మనం ఆ జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇంకా మనం చూస్తే ఈ యొక్క విశ్వాసులతో సాతాను ఎలా వ్యవహరిస్తాడో చూసి మనం ముగించేద్దాం. ఓకే, లాస్ట్కి వచ్చాంలేండి. సంతోషంగా ఉండండి, నవ్వండి. అది ఎందుకు రా బాబు ఎంతసేపు అలా కూర్చోబెడతాను అనడానికి లేదు. ఓకే, మీరు అందుకనే నేను చెప్తాను ఏంటట, సామెతలు కీర్తనలు 16-11 ఏముందట, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమట కదా. దేవుని సన్నిధిలో సంతోషం ఉంటున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కూడా మీరు అలాంటి మొహాలు పెట్టుకుంటే నాకు ఎలాగ బైబిల్ మూసేసి వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది నాకు కదా. అసలు బైబిల్ అంటే తెలుసా అండి? బైబిల్ అంటే తెలుసా ఏంటి? దేవుని వాక్యం అని మాత్రం చెప్పకండి. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అట, దేవుని వాక్యం అట, ఇంకా దేవుని మాట అట, ఇంకా కరెక్ట్గా చెప్పండి బైబిల్ అంటే ఏంటి? సతీష్ని అడగాల, సతీష్ అయితే చెప్తాడేమో. ఏంటి సతీష్ బైబిల్ అంటే? అన్నా నేను ఎప్పుడైనా చదివానన్నా, మీరు నన్ను అడుగుతారు ఇలాంటివి అన్నట్టు వాడు చూస్తున్నాడు కదా. అదే కదా ఇన్నర్ ఫీలింగ్, రైట్? ఓకే, సో ఏంటట, ఈ యొక్క లోకాన్ని మనము విడిచి వెళ్ళక ముందు మనకి దేవుడు ఇచ్చినాక కొన్ని యొక్క మాటలు, బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ దిస్ ఎర్త్. ఈ యొక్క లోకాన్ని మనం విడిచి వెళ్ళక మునిపే దేవుడు మనకి ఒక గ్రంథాన్ని మన చేతులపై ఏ రీతిలో ఉండాలి. ఎందుకంటే అందరూ అనుకుంటారు మనము చనిపోయిన తర్వాత మనకి ఇంకేం ఉండదు. కానీ క్రైస్తవులకి ఒక నమ్మకము, విశ్వాసం ఏంటంటే, గొప్ప నిరీక్షణ ఏంటంటే చనిపోయిన తర్వాతే క్రైస్తవ జీవితం ప్రారంభం. హల్లెలూయా. కాబట్టి దేవునికి వాక్యం మనకి ముందుగానే హెచ్చరిక చేస్తుంది, నువ్వు ఎలా నడుచుకోవాలి, నీ జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలి, వాటిని ఎలాగ అధిగమించాలి అనేది సంపూర్ణంగా చక్కటి యొక్క మాటలతో దేవుడు పొందుపరిచి ఇచ్చిన గ్రంథమే బైబిల్.
అదే సత్యవాక్యం అంటారు, ఇంకా ఏవేవో చెప్తున్నారు అవన్నీ కూడా, కానీ ఇది కదా. సో ఇప్పుడు విశ్వాసులతో సాతాను ఎలా వ్యవహరిస్తాడట? ఎవరైనా చెప్తారా? విశ్వాసులతో సాతాను ఎలా వ్యవహరిస్తాడు, ఎలా డీల్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు వాడు? ఒక మాట చెప్తాను. అమ్మ సైదులమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? 3 పేర్లు. సతీషు ఏం చెప్పారు? శ్రీకాంత. జ్యోతి ఫస్ట్. జ్యోతి, సతీషు, శ్రీకాంత్. కరెక్టేనండి? కరెక్టేనా? ఓకే, క్రాస్ చెక్ చేస్తాను అంతే. అయితే ఇక్కడ మీకు 3 బిడ్డలు ఉన్నారు, సాతానికి 6 బిడ్డలు ఉన్నారండి. మీకు 3, వాడికి 6 ఓకే, 2 కూతుర్లు, 4 కుమారులు. టెన్షన్గా మా పేరు ఎక్కడ చెప్పేస్తాడో అని అలా ఆలోచిస్తున్నారు కదా. పెద్ద కూతురు పేరు ఏంటట? ఇప్పుడు వద్దులే కదా. పెద్ద కూతురు పేరు ఏంటట? ఇప్పుడు వద్దులే అట. చిన్న కూతురు పేరు ఏంటట? ఏం పర్లేదు. 2 కూతుర్లు. కొడుకు పేరు ఏంటంటే వెళ్ళనివ్వడు. కొడుకు పేరు ఏంటట? వెళ్ళనివ్వడు. ఇంకో కొడుకు పేరు విననివ్వడు. ఇంకో కొడుకు పేరు ఉండనివ్వడు. ఇంకో కొడుకు పేరు తీసుకోనివ్వడు. ఇవ్వండి కదా. ఈ యొక్క 6 సాతానే వాడే పెద్ద నాశనకర్త, లయకర్తగా తిరుగుతుంటే వాడి యొక్క పిల్లలు ఇంకా ఘోరం. వాళ్ళందరినీ పలకరిస్తారు. ఈ అందరూ కూడా ఖచ్చితంగా, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి పిల్లలకి ఎక్కడో దగ్గర ఒకసారి బానిసలు అయిపోయారు కదా. ఇక 4 కుమారులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధికి వెళ్ళనివ్వడు. వాడు ఎవరినైతే దర్శిస్తాడో వారు ఇక్కడికి రారు. ఇక చాలామంది రాలేదు కదా, వాళ్ళందరినీ కూడా ఆడు ఎక్కడికో తీసుకుపోయాడు, ఎక్కడికో తెలియదు. సరే, వాడిని దాటుకొని వచ్చాం పర్లేదు అనేసి అంటే ఉండనివ్వడట. ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు. కారణాలు అనేకం, అదే నేను మాట్లాడను, వాడు చెప్తున్నా కదా. అంటే వచ్చి కూర్చొని వాక్యం వినడం కూడా కష్టం. వాళ్ళకి ఫోన్లు వస్తాయి, మెసేజ్లు వస్తే వెళ్ళిపోతుంటారు. అలాగా ఉండనివ్వడు, ఎందుకంటే వాడితో వీళ్ళకి సంబంధం ఉంటుంది కాబట్టి. 3వది ఏంటంటే వాడు విననివ్వడు. అందరూ వస్తారు, వినినట్టు యాక్ట్ చేస్తున్నారు కదా, కానీ ఎవరు వినరు. ఎందుకంటే మీ చెవులను దేవునికి ప్రతిష్ఠించరు కాబట్టి. విన్నట్టే ఉంటారు కానీ వినరు, విన్నెవరు. వాడు ఏదో ఒకటి విన్నవ్వకుండా, ఇప్పుడు ఎందుకు వినడం, చక్కగా ఏసీ వేసారు, హ్యాపీగా పడుకో కాసేపు, ఆయనే అరుచుకొని పోతాడు అని కొంతమంది చక్కగా పడుకుంటున్నారు కూడా కదా. అలాగా. ఇంకొకటి ఏంటట, తీసుకునేవాడు. ఏం తీసుకునేవాడట? వాక్యం వినిన తర్వాత తీర్మానం తీసుకునేవాడాడు. అలాగా ఈ 6 కూడా వారు ఎప్పుడు పనిచేస్తుంటారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా కనబడతారు. వాళ్ళు మీ ఇంట్లో కనబడతారు, మందిరంలో కనబడతారు, రోడ్ల మీద కనబడతారు, ఎక్కడన్నా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కనుక వారితో జాగ్రత్త. కనుక ఈ యొక్క ఎలాగా ఈ యొక్క విశ్వాసులతో వాడు ఎలా వ్యవహరిస్తాడంటే, మొట్టమొదటి చూస్తే 1 దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ ఏం చేస్తాడు? పాపానికి వాడు శోధిస్తాడట. పాపం చేయమని వాడు శోధిస్తాడట. విశ్వాసులందరితో వాడు ఏలక డీల్ కుదుర్చుకుంటాడు. చూడండి ఒకసారి, చదవండి. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. కనుక పాపానికి వారికి ఏంటంట, వాడు శోధిస్తూనే ఉంటాడు. అంటే ప్రతి విశ్వాసితో కూడా ఇక సాతాను ఏం చేస్తాడట, పాపము చేయడానికి ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు. అది చేసే వరకు వాడు విడిచిపెట్టడు. 2వ చూస్తే అబద్ధాలతో మోసగిస్తాడట. ఏం చేస్తాడట? వాడు అబద్ధాలు చెప్తాడట, మోసం చేస్తాడట. చూడండి 2 కొరింథీ పత్రిక 11:3లో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అదండి, మొట్టమొదటిగా హవ్వ ఏమైపోయిందట? ఏదైనా వనంలో వాడు చెప్పిన అబద్ధాలకి మోసపోయి పాపము చేసి ఆ తోట నుంచి తొలివేయబడింది కదా.
అక్కడే కాదు, అక్కడతో ప్రారంభమైనది యుగాంతం వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. కనుక జాగ్రత్త. మూడో చూస్తే నేరాలు మోపి నిరాశపరచుట. ఏం చేస్తాడట వాడు? నేరాలు మోపుతాడట, మిమ్మల్ని డిస్కరేజ్మెంట్లోకి తీసుకెళ్తాడు, డిసప్పాయింట్ చేస్తాడట వాడు. చూడండి ప్రకటన 12:10లో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. హల్లెలూయా. కనుక వాడు ప్రతి ఒక్కరి మీద నేరాలు మోపుతాడట. వాడు గుర్తుపెట్టుకోండి. ఇంకేం చేస్తాడట? వాడు నిరాశపరిచేస్తాడనమాట. మనం చేయలేంలే, ఇది మనకు అవ్వదు, మన వల్ల కాదు అని చెప్పి మిమ్మల్ని ఒక డిసప్పాయింట్ చేస్తాడు. తద్వారా ఏం చేస్తారంటే మీరు కూడా యూ విల్ బ్యాక్ ఆఫ్. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఏం చేస్తాడట? సేవను భంగపరుస్తాడట వాడు. సేవను భంగపరుస్తాడు. దేవునికి పరిచర్యను ఏం చేస్తాడట? వాడు పాడు చేస్తాడట. చూడండి మొదటి దశలోనికీ పత్రిక 2:18లో, కాబట్టి మేము మీ వద్దకు రావాలనని యుంటిమి, పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. చూసారా పౌలు గారు రేంజ్ ఏంటండి? ఆయన సామాన్యుడా? కాదు కదా. 27 పుస్తకాలు నూతన నిబంధన గ్రంథంలో ఉంటే అందులో 14 ఆయనే కదా మనకిచ్చాడు. ఆయనే కదా ఈజ్ ఆథర్, ఆయనే రాశాడు కదా. అలాంటి వ్యక్తే ఒక సందర్భంలో వెళ్తున్నప్పుడట వెళ్ళలేకపోయాడట. 2 సార్లు ఆయన వెళ్ళలేకపోయాడట. ఎందుకని రీజన్ చెప్తున్నాడు. ఎందుకంటే బికాజ్ ఏం చేస్తున్నాడు అక్కడ? సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. అంటే సేవలోకి కూడా చేయడానికి యాక్సెస్ లేకుండా కూడా చేస్తాడు వాడు. అంటే వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకా దుర్బోధులోకి లాగుతాడట వాడు. దుర్బోధుల్లోకి లాగుతాడు. ఇప్పుడు బైబిల్ చెబుతున్న దానికి వ్యతిరేకముగా ఎవడు చెప్పినా అది దుర్బోధే అవుతుంది కదా. అయితే అది చెప్పింది కూడా దుర్బోధగా కూడా మీకు అనిపించదు. ఎందుకంటే మీకు అసలైన పునాది మీకు లేదు కాబట్టి. అసలు వాక్యమే మీకు తెలియకపోతే ఎవడేం చెప్పినా మీరు నమ్మేస్తారు. అందుకని ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు అక్కడ సేవా పరిచర్యలు ఉంటున్నప్పుడు బెరియా సంఘవాసులు ఏం చేశారట? వారు అపోస్తలుడు పౌలు గారు చెప్పినది అలా ఉన్నాయో లేవో అని మరలా వారి లేఖనమును పరిశోధించారట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దే అగైన్ ట్రై టు రీచెక్, అన్ని చెక్ చేసుకున్నారట. కనుక ప్రతి విశ్వాసి కూడా వాక్యం ఏమి చెబుతుంది, దాని యొక్క భావం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. కనుక సాతాను ఈ విధంగా కూడా మనల్ని ఏం చేస్తారట? ఇలాగ మనల్ని పాడు చేస్తాడు. అంటే మేము మీతో ఇలా డీల్ చేస్తూ ఉంటాడు, మీతో ఇలా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇంకా దురాత్మల్ని పురమాయిస్తాడట. ఎఫెసీ రాసిన పత్రిక 6 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి వాడు ఏం చేస్తారంటే ప్రతి మనిషి మీదకి కూడా దురాత్మల్ని వాడు పంపిస్తూనే ఉంటాడు. అయితే నేను ఏదన్నా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా సరే మీ దగ్గరికి రావాలంటే మీరు అనుమతిస్తేనే అవుతుంది. లేకపోతే అక్కడ చెబుతున్న 4 కేటగిరీలు కూడా ఏం చేయలేరు. కానీ నిరంతరము మీ మీద నిఘా ఉంటుంది. మీ యొక్క ప్రతి ఒక్క బలహీనతని వాడు క్యాష్ చేసుకొని వాడు మిమ్మల్ని ఖచ్చితంగా నాశనము చేయడానికి వాడు ప్రయాసపడుతూనే ఉంటాడు. కనుక ఇప్పుడు చెప్పండి, వాడికి మీకు సంబంధం ఉందా, ఉంటుందా, ఉండదా? చెప్పండి. సంబంధం ఉంటుందా లేదా అని అడిగాను నేను. ఉంటుందా అంటే కొంతమంది ఏమంటారంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. అంటే అర్థమైందా? అంటే మాటల కంటే చేతలు బలంగా ఉంటాయట. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇలా అంటున్నారంటే మీరు అందరికీ మూగదయ్యాలు పట్టేసాయి అనమాట. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒకడు ఉంటాడు కదా, వాడు మాట్లాడాడు ఇలాగే ఉంటాడనమాట. అంటే మేము ఆల్రెడీ వాడితోనే ఉన్నాము అని మీరు ఏం చేస్తారు? రుజువు చేస్తున్నారు. కనుక గుర్తుపెట్టుకోండి, సాతాను మనుషులకి ఉన్న సంబంధాన్ని దేవుడు వాక్యము ద్వారా బట్టబయలు చేస్తున్నప్పుడు వాడిని మనం ఏం చేయాలట? ఎదిరించాలి. వాడు మన నుంచి వాడు పారిపోయే రీతిలో ఉండాలంటే మనము దేవునికి లోబడాలి. హల్లెలూయా. కనుక ఎంత మాత్రము కూడా వారికి అవకాశం ఇవ్వకుండా మీరు నిరంతరము కూడా దేవుని సహవాసములో మీరు కొనసాగండి. అందుకనే 1 యోహాను
పత్రిక 1:7 అన్యోన్య సహవాసము కదండి. అలాగ అన్యోన్య సహవాసములు ఉన్నప్పుడట ఆయన రక్తము మన మీద పడుతుందట. అలా పడుతున్నప్పుడు మనను సమస్త దుర్నీతులను మనను పవిత్రులుగా చేస్తుందట. అంటే ఏది కూడా దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మనలో లేకుండా ఆయన రక్తం మనల్ని శుద్ధీకరణ చేసినప్పుడు, మనము పవిత్రులుగా ఎంచబడినప్పుడు వాడిని యొద్దకు రాడు. హల్లెలూయా. కనుక ఇది సీరియస్. ఇది ఇంకా చాలా ఉన్నాయి, మన సమయానుకూలంగా మనం వెళ్దాం. కనుక వాడికి మనకి సంబంధము ఎంతవరకు ఉంటుందంటే, మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు కూడా. అంటే నిరంతరము మనం వాటితో ఏం చేయాలట, పోరాటము చేయాలి. అందుకని ఎఫెసీయుల రాసిన పత్రిక 6:12 మనం చదివాం కదా, మీరు పోరాడుతున్నది ఎవరితోని? ఆ 4 అంటే వాడితోనే, వాడి యొక్క అనుచరులతోనే మనం పోరాడుతున్నాం. కాబట్టి నిరంతరము కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలట, శక్తి పొందుకొని దేవునితో సహవాసంలో కొనసాగుతున్నప్పుడు మనము వాడితో యుద్ధము చేయగలుగుతాం. దేవుడి యొక్క కొద్ది మాటల వినికిడిలో ఫలించును కాక.